ओम शांति। सेकेंड बाबा के साकार मधुर महावाक्य। बाबा कहते, मीठे बच्चे, माया के प्रभाव से बचने के लिए तुम घड़ी घड़ी अपने सच्चे प्रीतम को याद करो। प्रीतम आया है, तुम सब प्रीतमाओं को अपने साथ वापस घर ले चलवे। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, మాయ యొక్క ప్రభావంతో రక్షించుకొని ఉండాలంటే మీరు పదే పదే మీ సత్యమైన ప్రియతముని జ్ఞాపకం చేయండి. ప్రియతముడు వచ్చారు, మీ అందరి ప్రియతముల్ని తనతో పాటు తిరిగింటికి తీసుకొని వెళ్ళడానికి. ప్రియతముడు వచ్చాడు, మీ ప్రియతములందరినీ తనతో పాటు తిరిగింటికి తీసుకొని వెళ్ళడానికి. आज का प्रश्न है, कौन सा राज जानने के कारण तुम बच्चे शांति व सुख मांगते नहीं हो? ఏ రహస్యం తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు శాంతి లేదా సుఖాన్ని కోరుకోరు, బాబా నుండి అడగరు. ఏ రహస్యాన్ని తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు శాంతి లేదా సుఖాన్ని కోరుకోరు? बाबा अंటున్నారు, तुम ड्रामा के राज को जानते हो, तुम्हें पता है कि यह नाटक पूरा होगा. ఏ రహస్యం తెలుసు మీకు? డ్రామా యొక్క రహస్యం మీకు తెలుసు, ఈ నాటకం ఇప్పుడు పూర్తి అయిపోతుంది. तुम ड्रामा के राज को जानते हो, तुम्हें पता है कि यह नाटक पूरा होगा. हम पहले शांति धाम में जाएंगे, फिर सुख में आएंगे. ఫస్ట్ మనము శాంతి ధామానికి వెళ్తాం, ఆ తర్వాత సుఖంలోకి వస్తాము. हम पहले शांति में जाएंगे, फिर सुख में आएंगे. ఫస్ట్ మనం శాంతిలోకి వెళ్తాం, అంటే పరంధామానికి వెళ్తాం, తర్వాత సుఖంలోకి వస్తాం. ఎలాగా సుఖము శాంతి దొరుకుతుంది కాబట్టి మళ్ళీ స్పెషల్ గా బాబాని అడగండి. इसलिए तुम शांति व सुख मांगते नहीं, अपने शांत स्वरूप में स्थित होते हो. కాబట్టి మీరు శాంతి కావాలి, సుఖం కావాలి అని అడగరు, తమ శాంత స్వరూపంలో స్థితిలై ఉంటారు. అందుకే మీరు శాంతి లేదా సుఖాన్ని అడగరు, తమ శాంత స్వరూపంలో స్థితిలై ఉంటారు. मनुष्य तो अपने स्वधर्म को भी नहीं जानते और ड्रामा के राज को भी नहीं जानते. మనుషులకైతే వాళ్ళ స్వధర్మం గురించి తెలియదు, అలాగే డ్రామా రహస్యం కూడా తెలియదు. इसलिए कहते हैं मेरे मन को शांति दो. అందుకేమంటారు, నా మనసుకి శాంతిని ఇవ్వండి అని అడుగుతారు. मनुष्य तो अपने स्वधर्म को भी नहीं जानते और ड्रामा के राज को भी नहीं जानते, इसलिए कहते हैं मेरे मन को शांति दो. अब शांति तो वास्तव में आत्मा को चाहिए, ना कि मन को. మరి శాంతి వాస్తవంగా ఎవరికి కావాలి? ఆత్మకి కావాలి, అంతేగాని మనసుకి కాదు అంటున్నారు బాబా. శాంతి అనేది వాస్తవికంగా మనసుకి కావాలి. మనసుకా ఆత్మకా? ఆత్మకి కావాలి, మనసుకి కాదు అంటున్నారు బాబా. अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा. शिव का
अंधेरा तुम हो आत्मा तन से न्यारे परमात्मा को प्यारे दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा अंतर मन में ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. బాబా ఏమంటున్నారు, మా యొక్క ప్రభావం నుంచి చూసుకోవాలంటే పదే పదే మీ ప్రియతముడు కదా. ఈరోజు పాట కూడా ఏంటి, ప్రియతం ఆన్మిలు ప్రియతమ వచ్చి కలు. మన ఆత్మలందరికీ ప్రీతం దేవుడు పరమిత పరమాత్మ శివ బాబా. बाबा कहते ओम शांति। जैसे शास्त्रों में कोई कोई बात समझ में आती है, उसमें भी गीता में कोई कोई बात ठीक यानी राइट है, वैसे गीतों में भी है। अब प्रीतम अक्षर तो ठीक कहाँ है, परंतु जियरा बुलावे यानी जियरा शरीर तो बुलाते नहीं। అయితే శాస్త్రాల్లో కొన్ని కొన్ని విషయాలు కరెక్ట్ గా అర్థమవుతాయి. అయితే అందులో కూడా గీతలో కొన్ని కొన్ని విషయాలు కరెక్ట్ గా చెప్పారు, అంటే రైట్ గా చెప్పారు. అలాగే గీతలో కూడా అంటే పాటల్లో కూడా కొన్ని కొన్ని, ఇప్పుడు ప్రీతమానుమిలు అంటే ప్రియతమ ఉచికలు, మన ఆత్మలందరికీ కూడా ప్రీతముడు శివ బాబా. అయితే ఇప్పుడు ప్రియతం అన్నటువంటి పదము సరైనదే అన్నారు. ఎందుకంటే అంటే మా జీరా బులా రహీ, జీరా అంటే శరీరం, మా శరీరం పిలుస్తుంది, మేము పిలుస్తున్నాము అంటారు. అయితే శరీరం పిలుస్తుందా, ఆత్మ పిలుస్తుంది కదా, శరీరం పిలవదు అనమాట. సో ఈ రకంగా బాబా కరెక్షన్ చేస్తున్నారనమాట. जीव में रहने वाली आत्मा बुलाती है, क्योंकि आत्मा ही दुखी है, पतित आत्मा कहा जाता है न, आत्मा में ही खाद पड़ती है. అయితే జీవాత్మ అని చెప్పేసి చెప్తారు, జీవాత్మ పిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ దుఃఖీగా ఉంది. పతితాత్మ అని చెప్తారు, ఆత్మలోని వికారాల మలినాలన్నీ చేరుకొని ఉన్నాయి అంటున్నారు బాబా. आत्मा ही सतो प्रधान, आत्मा ही तमो प्रधान बनती है, सच्चा सोना ही फिर झूठा बनता है. ऐसे कभी नहीं समझना कि आत्मा निर्लेप है. అయితే ఆత్మనే పతితంగా సతో ప్రధానంగా, ఆత్మనే తమో ప్రధానంగా తయారవుతుంది. సత్యమైన బంగారము మళ్ళీ అసత్యమైనగా తయారవుతుంది. అంటే సత్యమైన బంగారం ఉన్న ఆత్మ అసత్యమైనటువంటి కల్తీ బంగారం లాగా అయిపోతుంది. ऐसे कभी नहीं समझना कि आत्मा निर्लेप है. मनुष्य समझते हैं आत्मा ही परमात्मा है, इसीलिए निर्लेप कह देते. बहुत मूंझे हुए हैं. ఆత్మ నాన్ స్టిక్ కాదు, ఆత్మకి ఏమంటుకోవు, అన్ని శరీరానికి. అందుకే ఏం చేస్తారు, వెళ్ళి గంగలో మునిగేసి వస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమంటారు, ఆత్మనే పరమాత్మ, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అంటారు. అందుకే పరమాత్మకి ఏమంటుకో కాబట్టి ఆత్మ కూడా
అంటుకో అని చెప్పేసి చెప్తారు, కానీ అవి రాంగ్ అంటున్నారు, అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. यह किसकी मत है? रावण की मत। ईश्वरत जो कुछ भी करते हैं, भक्ति आदि सब ईश्वर से मिलने अर्थ करते हैं। सबकी चाहना ही यह रहती है कि ईश्वर से कैसे मिले। అయితే ఇది ఎవరి మతము అంటే ఈశ్వరార్థం ఏదైతే చేస్తారో, భక్తి మార్గంలో ఈశ్వరుడితో కలుసుకోవడానికి అన్ని చేస్తూ ఉంటారు. అయితే అందరికీ కోరిక కూడా అదే ఉంటుంది, ఈశ్వర్ని మేము ఎలాగా కలుసుకోవాలి అని. ఎలా కలుసుకుంటారు భక్తిలో? ఏమనుకుంటారు? ఈశ్వరుని పొందడానికి మార్గం అంటే ఏం చెప్తారు? జపాలు తపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. भक्ति आदि सब ईश्वर से मिलने अर्थ करते हैं। सबकी चाहना ही यह रहती है ईश्वर से कैसे मिले। इनके लिए ही यज्ञ तप दान पुण्य आदि करते हैं, फिर भी ईश्वर तो मिलता नहीं है ना। దాని గురించి యజ్ఞాలు జపాలు తపాలు దాన పుణ్యాలన్నీ చేస్తారు, కానీ ఈశ్వరుడైతే లభించలేదు కదా. फिर भी ईश्वर तो मिलता नहीं है। अगर ईश्वर मिलता तो तीर्थों पर नहीं जाते। మరి నిజంగానే వీటన్నిటితో ఈశ్వరుడు దొరికితే మళ్ళీ తీర్థయాత్రలకి ఇక్కడ అక్కడ వెళ్ళారంటున్నారు బాబా. समझो किसको मूर्ति का साक्षात्कार हो जाता है, परंतु वह भी ईश्वर तो नहीं मिला ना. ఇప్పుడు మీరు మూర్తి యొక్క సాక్షాత్కారం అయింది అనుకోండి కదా, అంటే ఎవరైనా అనుకున్నారు రాముడు కనిపించాలి, కృష్ణుడు కనిపించాలి, సాక్షాత్కారం అయింది అంటే ఏంటి? ఈశ్వరుడు లభించినట్ల? ఈశ్వరుడైతే లభించలేదు. ఈశ్వర్ కో సబ్ పుకార్తే హే, హే పతిత పావన్, హే ప్రీతం आओ, क्योंकि ఆత్మకు దుఃఖ होता है. ఈశ్వరుని పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావన, ఓ ప్రీతముడా రండి అని. ఎందుకంటే ఆత్మకి దుఃఖం కలుగుతుంది. शरीर को चोट लगती है तो आत्मा को दुख फील होता है. ఇప్పుడు శరీరానికి దెబ్బ తగిలినా ఫీలింగ్ ఎవరికి వస్తుంది? ఆత్మకే వస్తుంది. आत्मा शरीर से निकल जाती है, फिर शरीर को कुछ भी करो तो आत्मा को कुछ लगता होगा. సరే వన్స్ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది, ప్రాణం పోయింది అనుకోండి, అప్పుడు శరీరాన్ని మీరు ఏం చేసినా కోసినా ఏం చేసినా ఏముండదు అనమాట. ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు బాబా. అక్కడ ఏముండదు. आत्मा और शरीर कंबाइंड है तो आत्मा को फील होता है. तुम बच्चे जानते हो सचमुच में कोई दुख नहीं होता, क्योंकि वहां तो माया का राज्य ही नहीं होता. బాబా ఏమంటున్నారు మీకు తెలుసు, అంటే ఆత్మ శరీరం కంబైన్డ్ గా ఉంటే ఆత్మకి ఫీల్ అవుతుంది. అయితే సత్యుగంలో ఏ దుఃఖం ఉండదు, ఎందుకంటే అక్కడ మాయా రాజ్యం అనేది ఉండదు. तो पुरुषार्थ करते हो स्वर्ग में चलने का, जहाँ माया नहीं, यह माया का राज्य पूरा होने वाला है. మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు స్వర్గానికి వెళ్ళడానికి, ఎక్కడైతే మాయా రాజ్యం అనేది లేదు. మరి ఇప్పుడు మాయా రాజ్యం పూర్తయిపోయేది ఉంది. मनुष्य तो बेचारे कुछ भी नहीं जानते, कहते हैं मन को शांति नहीं, ये नहीं कहते कि आत्मा को शांति नहीं. పాపం మనుషులకి ఏం తెలియదు అనమాట. ఏమంటారు? మనశ్శాంతి లేదండి అంటారు, కానీ వాళ్ళకి అర్థం కాదనమాట. మనశ్శాంతి కాదు, ఆత్మకి శాంతి లేదు. మనసు ఎప్పుడు శాంతిగా ఉంటది కదా, మనసు అంటేనే ఆలోచించే శక్తి. ఆలోచనకి శాంతి ఎప్పుడు ఉంటుంది? చనిపోయినప్పుడే ఉంటుంది. ఇంకా అప్పుడు చనిపోయినప్పుడు మనకు శాంతి కావాలా సుఖం కావాలా ఏం తెలియదు కదా, ఆత్మ డిటాచ్మెంట్. అందుకనే వాళ్ళకి తెలియదు అంటున్నారు బాబా, ఆత్మకి శాంతి అనేసి. मन के लिए कह देते हैं आत्मा में ही मन बुद्धि है, आत्मा कहती है हमको शांति चाहिए. మనసు గురించి చెప్తారు, కానీ ఆత్మలోనే మనసు బుద్ధి ఉంటుంది. అంటే ఆత్మ చెప్తుంది అనమాట, నాకు శాంతి కావాలి. ऐसे नहीं कि मन को शांति चाहिए, आत्मा शांति चाहती है. ये भी समझते हम आत्मा परम धाम से आती है. इस शरीर में आत्मा को ऑर्गन्स मिलते हैं. आत्मा कहती है प्रीतम आन मिलो, जियरा दुखी है. ఆత్మకి శాంతి కావాలి. ఇది కూడా అర్థం చేసుకుంటారు. మనం ఆత్మ పరంధామ నుంచి వచ్చాము. శరీరంలో ఆత్మకి ఆర్గన్స్ దొరుకుతాయి. శరీరంలోకి వచ్చినప్పుడు ఆత్మకి ఆర్గన్స్ దొరుకుతాయి. ఆత్మ ఏమవుతుంది? ప్రియతమ వచ్చి నన్ను కలుసుకో. ఎందుకంటే జీరా అంటే శరీరం.
ఈ శరీరం దుఃఖి అయిపోయింది కాబట్టి పరమాత్మ ప్రీతముడా రా వచ్చి నన్ను కలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. जरा दुखी है, अब जीव और मन में कितना फर्क है. मन और बुद्धि आत्मा की शक्तियां है और यह शरीर ఆర్గన్స్ కదా. ఇప్పుడు జీవము మరియు ఆత్మ కదా. అంటే బాబా ఏమంటారు, మనసు మరియు బుద్ధి ఆత్మ యొక్క శక్తులు. ఇది శరీరం అనేది ఏంటి, మనకి ఆర్గన్స్ అన్నమాట. మరి ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. इन बातों को और कोई नहीं जानते. वास्तव में आत्मा का नाम लेना चाहिए. శాంతి ఆత్మకు चाहिए. అంటే ఆత్మకి శాంతి కావాలి అని ఆత్మ పేరు తీసుకోవాలి. మనస్సుకి శాంతి కాదు, ఆత్మకి శాంతి కావాలి. अब आत्मा आर्गन्स द्वारा विकर्मों पर जीत पा रही है. ऐसे नहीं कि मन पर जीत पा रही है, नहीं, माया पर जीत पाते हैं పరం పితా పరమాత్మకి శ్రీమత్ సే. బాబా ఏమంటారు, ఇప్పుడు ఆత్మ ఆర్గన్స్ ద్వారా వికర్మాలపైన విజయాలు పొందుతుంది. అంతేగాని మనసు పైన విజయం కాదు, మాయ పైన విజయాన్ని పొందుతుంది. మనసు పైన విజయం పొందదు. नहीं, माया पर जीत पाते हैं. ऐसे नहीं कि मन पर जीत पा रही है, नहीं, माया पर जीत पाते हैं परम पिता परमात्मा की श्रीमत से. అది కూడా ఎలాగా, परमपिता परमात्मा का श्रीमतंतो. बाकी मन को शांति चाहिए, यह कहना भी रॉन्ग है. ऐसे नहीं कि मन को सुख चाहिए. आत्मा शांति मांगती है क्योंकि उनको अपना शांति धाम याद आता है కదా. ఆత్మ ఎందుకు కోరుకుంటుంది శాంతి కావాలి, శాంతి కావాలి? ఎందుకంటే దానికి శాంతి ధామము జ్ఞాపకం వస్తుంది. మన ఇల్లు కదా, ఇల్లు ఎవరికైనా గుర్తొస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొన్ని రోజులు ఉన్న తర్వాత అబ్బా మన ఇంటికి వెళ్ళిపోతే బాగుండు కదా. ఇంట్లో ఉన్నంత సుఖం ఎక్కడ దొరకదు మనకి. అందుకనే ఆత్మకి కూడా ఏంటి, శాంతిధామం గుర్తొస్తుంది. अभी तुम बच्चे आत्मा और परमात्मा के भेद को जान गए हो. बाप कहते हैं, हे प्रियतमाए, अपने प्रीतम को घड़ी घड़ी याद करते रहो. प्रीतम भी जानते हैं कि इन पर माया का बहुत भार है. మరియు పిల్లలు ఆత్మ మరియు పరమాత్మ యొక్క భేదం తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, హే ప్రియతములు, మీ ప్రీతముడిని పదే పదే జ్ఞాపకం చేయండి. ప్రీతముడు కూడా తెలుసు వీళ్ళపైన మా యొక్క యుద్ధం చాలా జరిగింది. గడి గడి మాయా बुलाकर देह अभिमान में ले आती है. आत्मा को पहचान मिलती है, हम शांत स्वरूप है. आत्मा का स्वधर्म ही क्या है, శాంతి. బాబాకి తెలుసు అనమాట, మాయ వీళ్ళపై యుద్ధం చేస్తుంది. అందుకే పదే పదే మాయ మర్చిపోయేటట్టు చేసి ఏం చేస్తుంది, దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. మరి ఆత్మకి గుర్తింపు లభిస్తుంది, మేము ఆత్మలము, శాంత స్వరూపాలము, మా ధర్మమే స్వధర్మమే శాంతి. स्वधर्म को भूल आत्मा दुखी होकर पुकारती है, हमको शांति चाहिए, मुक्ति चाहिए. ఆ స్వధర్మాన్ని మర్చిపోయి ఆత్మ ఏం చేస్తుందంట, దుఃఖి అయిపోతుంది, పిలుస్తూ ఉంటుంది, మాకు శాంతి కావాలి, ముక్తి కావాలి. శాంతికే బాధ క్యా హై, శాంతి తర్వాత ఏమొస్తుంది, సుఖం. शांति की बात फिर है सुख. सन्यासी तो ड्रामा के राज को जानते नहीं, शांति देश को भी नहीं जानते. तुमको पक्का पक्का निश्चय है, हम आत्मा परम धाम की रहने वाली है. कितनों को निश्चय है, हाथ उठाओ. బావేమంటున్నారు, సన్యాసులు ఈ డ్రామా యొక్క రహస్యం తెలుసుకోరు. ఫస్ట్ ముక్తి శాంతి, తర్వాత సుఖం దొరుకుతుంది. అయితే మీకే తెలుసు మనం శాంతి దేశంలోనే ఉండేవాళ్ళము. మరి మీకు పక్కా నిశ్చయం ఉంది, మేము ఆత్మలము పరంధామంలో ఉండేవాళ్ళము. हमने 84 जन्मों का पाठ बजाया है, अब पाठ पूरा हुआ है. यह आत्मा कहती है, प्रियतम हमको मिला है. 84 वर्ड्स పాత్ర కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ తిరిగి ఇప్పుడు పరంధామానికి వెళ్తాము కదా. ఆత్మ చెప్తుంది, నాకు ఇప్పుడు ప్రీతముడు శివబాబా కలిశారు అని. भक्ति मार्ग में सब प्रीतम को याद करते. सच्चा प्रीतम एक है, एक का ही नाम लेते हैं. तुम सब समझते हो हमको प्रीतम मिला हुआ है. अभी इस साधारण तन में बैठे हैं, इनका नाम क्या है, जिसके अंदर बैठे हैं उसका नाम क्या है, ब्रह्मा. परमात्मा प्रीतमुడు లభించారు. భక్తిలో మనం ప్రీతముడు గుర్తు చేస్తూ వచ్చాం శివబాబాని.
ఇప్పుడు సాధారణమైన తనులో కూర్చున్నారు, ఆయన పేరేంటి? బ్రహ్మ. तो ब्रह्म कुमार कुमारिया को सबको यह समझाओ, ब्रह्म कुमार कुमारियों के आगे प्रजापिता अक्षर न आने से यह मूंझ हो जाती है. అందరికీ అర్థం చేయించండి. బ్రహ్మ కుమార్ కుమారిల ముందు ప్రజాపిత ఆ పదం రాకపోతే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. प्रजापिता अक्षर ना होने से मनुष्य समझ नहीं सकते. कल भी बाबा ने बताया ना, కేవలము బ్రహ్మ కుమార్ కుమారి అంటే కామన్ అయిపోతుంది. కానీ ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీస్ అంటే మనుషులకి అర్థమవుతుంది. प्रजापिता को तो सब जानते, ब्रह्मा को फिर सूक्ष्मतनवासी समझ लेते. तो प्रजापिता ब्रह्मा कहेंगे तो समझेंगे, प्रजापिता ब्रह्म कुमार कुमारिया बरोबर है. इसीलिए पूछा जाता है प्रजापिता से क्या संबंध है. అంటే కేవలం బ్రహ్మ కుమార్ కుమారీస్ అంటే కూడా బ్రహ్మని ఎక్కడ చూపిస్తాం? మనం సూక్ష్మలోకంలో చూపిస్తాం. మరి బ్రహ్మ అక్కడ ఉంటే మనం ఇక్కడ ఎలా ఉంటాం? తండ్రి ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ ఉండాలి కదా. కానీ ప్రజాపిత బ్రహ్మ అంటే అప్పుడు అర్థమవుతున్నా వీళ్ళు ఇక్కడికి చెందిన వారు. అందుకనే మనం అడుగుతాం కదా, మీకు ప్రజాపితతో ఏం సంబంధము? పిత అక్షర్తో పహలే హై హి. शिव को परम पिता परमात्मा कहते. अब तुम जान गए हो, एक है पारलौकिक पिता, दूसरा है प्रजापिता ब्रह्म. ప్రజాపిత పిత అన్న వర్డ్ అందులోనే ఉంది కదా, అంటే తండ్రి. అలాగే శివబాబు కూడా పరం పిత పరమాత్మ. నీకు తెలుసు, ఒకరు పారలౌకిక తండ్రి, వేరే వారు ప్రజాపిత అంటే अलौकिक తండ్రి. लौकिक बाप को तो जानते ही है, तुमने 3 पिताओं को अब समझा है और कोई दुनिया में नहीं जानते. सत्युग में भी पारलौकिक बाप को नहीं जानते, वहां उनको एक पिता होता है. अब इस संगम पर तुम्हारे 3 पिताएं, तीनों ही पिताएं संगम पर ही हो सकते. సత్యుగంలో ఒకరే తండ్రి, లౌకిక తండ్రి. ద్వాపర కలియుగాల్లో 2 తండ్రులు, కానీ సంగమ యుగంలోనే మనకి 3 తండ్రులు అన్నమాట. లౌకిక్, अलौकिक, पारलौकिक. ఇది సంగమ యుగంలోనే ఉంటారంటున్నారు బాబా. ఫిర్ కభీ హో నా సకే, ఎందుకంటే అలౌకిక్ తండ్రి ఉండరు కదా. లౌకిక్ తండ్రి ఉంటారు, ఉన్నా మనం పారలౌకిక్ తండ్రిని గుర్తు చేస్తాం, కానీ अलौकिक తండ్రి ప్రజాపిత బ్రహ్మ బాబా ఉండరు. 3 ही पिताएं संगम पर ही हो सकते हैं, फिर कभी हो न सके. एक है ऊंचे ते ऊंचे बाप जिससे वर्षा मिलता है, दूसरा बच्चा ब्रह्मा जिससे बच्चों को अडॉप्ट करता हूँ. ब्रह्मा मुख वंशावली गाए हुए है, वह ब्राह्मण लोग सिर्फ कहते हैं हम ब्रह्मा की औलाद है, परंतु ऐसा नहीं समझते कि हम ब्रह्मा की मुख वंशावली है. वह तो है ही मुख वंशावली, मुख वंशावली सिर्फ इस समय ही होते हैं. మామూలుగా చూడండి, బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళు ముఖ వంశావళి, కానీ వాళ్ళే ముఖ వంశావళి అని అనుకోరు అంటున్నారు బాబా. మనం ప్రజాపిత యొక్క బ్రహ్మ సంతానము, బ్రహ్మ కుమార్ కుమారి ముఖ వంశావళి. वह ब्राह्मण लोग सिर्फ कहते हैं ब्रह्मा की औलाद है, तो मुख वंशावली सिर्फ इस समय ही होते हैं. शिव के लिए मुख वंशावली नहीं कहेंगे, उनको सब फादर मानते. 3 पिताएं हैं, शिव बाबा की और प्रजापिता ब्रह्मा की सब संतान है. ఎన్నిసార్లు బాబా అండర్లైన్ చేస్తారు, ఎంతమంది తండ్రులు? 3 తండ్రులు అన్నమాట. శివబాబాకి పిల్లలే, ప్రజాపిత బ్రహ్మకి మీరు పిల్లలే. लौकिक में तो है ही, तो यह पक्का याद करना चाहिए. फिर समझाया जाता है परम पिता शिव बाबा का कोई बाप टीचर नहीं है. जिसका कोई नहीं है वो सबका सब कुछ है కదా. మళ్ళీ ఇక్కడ బాబా అంటారు మీకు లౌకిక తండ్రి అయితే ఉండనే ఉంటారు. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి పరంపిత పరమాత్మ, శివ బాబాకి ఎవరు తండ్రి, టీచరు, గురు ఎవరు ఉంటారు. ये भी उस बाप को याद करते हैं, वही परम पिता भी है, परम शिक्षक भी है. रोज शिक्षा दे रहे हैं भिन्न भिन्न प्रकार की. బ్రహ్మ బాబా కూడా ఎవరిని గుర్తు చేస్తారు? శివ బాబాని. ఎందుకంటే ఆయన పరం పిత కూడా, పరం శిక్షకుడు కూడా. రోజు శిక్షణ ఇస్తూ ఉంటారు రకరకాలుగా. तुम जानते हो कि प्रेतम हम प्रेतमों को बैठ समझाते हैं, वही पतित पावन है, हमको ले जाने के लिए आए हैं, दुख से छुड़ाते हैं.
तुम जानते हो अब यह दुख की नगरी बदली होकर सुख की होगी। रावण राज्य खत्म होना है, आखिरी मोह तो आएंगे जरूर। रावण का बुत भी यहाँ ही बनाते हैं। బాబా పతిత పావనుడు మన వచ్చారు కదా తీసుకెళ్ళడానికి దుఃఖాల నుంచి విముక్తి చేసి. అయితే మీకు తెలిసి ఇప్పుడు ఈ దుఃఖం యొక్క ప్రపంచం మారిపోయి సుఖం యొక్క ప్రపంచం అయ్యేది ఉంది. రావణ రాజ్యం సమాప్తమైపోయేది ఉంది. ఆఖరికి మృత్యు అందరికీ వస్తుంది. రావణాసుడి యొక్క కటౌట్ పెట్టి ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం కాలుస్తూ కూడా ఉంటారు. राम राज्य और रावण राज्य बाप आकर समझाते हैं, इस रावण ने ही तुम भारतवासियों का राज्य छीना है. రామరాజ్యం రావణ రాజ్యం బాబా ఏం అర్థం చేస్తున్నారు, రావణాసుడు చేంజ్ చేశాడు, మీ రాజ్యము లాగేసుకున్నాడు. बाप आकर समझाते हैं, इस रावण ने ही तुम भारतवासियों का राज्य छीना है. हार और जीत तुम भारतवासियों की ही होती है. గెలుపైనా ఓటమైనా భారతదేశవాసులకే అవుతుంది. रावण के आने से तुम वाम मार्ग में चले जाते हो, यानी विकारी मार्ग में चले जाते हो. रजो तमो होते होते तमो प्रधान होते जाते हो. रावण को तुम यहाँ जलाते हो, बरोबर रावण राज्य है. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు అందరూ వికారి మార్గంలోకి వెళ్ళిపోయి రావణాసుడు వచ్చిన దగ్గర నుంచి రజో తమో తర్వాత తమో ప్రధాన అయిపోయారు. అందుకే రావణాసుడిని ఇక్కడే కాలుస్తూ ఉంటారు. ఎందుకు, క్యూ రావణ కో యహీ పే భారత్ మే హీ క్యూ జలాతే హే. ఇక్కడికే వస్తాడు కదా ఆయన, ఇక్కడికే వచ్చి మన రాజ్యాన్ని అంతటిని తీసేసుకుంటాడు. యహీ పే ఆకర్ కే అప్నా राज्य छीन लेता, इसलिए उनका बुत बना करके हम क्या करते, उसका नाश करते. बाकी सीता आदि को चुराने की कोई बात ही नहीं है, ये तो राज्य ही रावण का है. అంతేగాని సీతాదేవిని ఎత్తుకుపోయాడు ఇదేది ఉండదంటున్నారు బాబా. ఈ రాజ్యమే రావణాసుడిది. सब मनुष्य मात्र रावण के राज्य में है, रावण राज्य में है दुख, राम राज्य में है सुख. राम भगवान को ही कहा जाता है. तुम्हारी बुद्धि वहां चली जाती है और कोई की बुद्धि में यह बातें है नहीं. రామ రాజ్యం అంటే సుఖం, రావణ రాజ్యంలో దుఃఖం. రాముడు అంటే చాలా మంది బుద్ధి ఇక్కడ త్రేతాయుగ రాముడు మీదకి వెళ్తుంది, కానీ మీ బుద్ధి పరమాత్మ శివ బాబా మీదకి వెళ్తుంది అనమాట. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. बाप ही आकर पारस बुद्धि बनाते, बरोबर नाम ही रखा जाता है पारसनाथ. वहां भी विष्णु के ही दो रूप है. कितनी गुंजाइश है समझने की, बाप डिटेल में समझाते. బాబాని వచ్చి ఏం చేస్తున్నారు, విష్ణు యొక్క రెండు రూపాలు అంటే బాబా వచ్చి పారస్ బుద్ధిగా తయారు చేస్తున్నారు. అందుకనే పారసనాథుడు అని కూడా ఉంది. పారసనాథ్ మందిరం ఉంది కదా, అక్కడ విష్ణు యొక్క రెండు రూపాలు చూపిస్తారు. ఎంత అన్నమాట, ఇందులో అర్థం చేసుకోవడానికి మనకి స్కోప్ ఉంది అంటున్నారు. బాబా డీటెయిల్డ్ గా అర్థం చేయిస్తారు. तुम गीत का एक अक्षर सुनने से ही जाग जाएंगे, कोई कोई गीत अच्छे है. కొన్ని పాటలు ఎంత బాగుంటాయంటే ఒక్క వర్డ్ వింటే చాలు లేచి కూర్చుంటారు అంటున్నారు బాబా. ఒక్కొక్కసారి చూడండి, ఎప్పుడైనా మనకి బాగోలేదు లేకపోతే కొంచెం మూడ్ అలా ఇలా ఉన్నప్పుడు చూడండి, పాత ఫిలిం సాంగ్స్, ఓల్డ్ ఫిలిం సాంగ్స్ బాబా చెప్తారు కదా, బచ్పన్ కి దిన్ భులానా దేనా, ఆజ్ హసే కల్ రులానా దేనా. అంటే కొన్ని పాటలు బాబా సెలెక్టెడ్ పాటలు చెప్తారు చూడ, వింటూ ఉన్నారనుకోండి మీకు మళ్ళీ శక్తి వచ్చేస్తుంది. నయే చాంద్ హోగా నా తారే రహేంగే, ऊंची ऊंची दीवारें छोड़ के सैया में आए हूँ तेरे लिए, सारा जग छोड़ के. అంటే కొన్ని పాటలు అలా వింటూ ఉంటే బస్ మనకి మళ్ళీ ఉమంగం వచ్చేసినాము, మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, ఆ లక్ష్యం గుర్తొస్తుంది, ఉమంగం వచ్చేస్తుంది. तुम अब यात्रा पर जा रहे हो, जानते हो रूहानी यात्रा हम ही करते हैं, बरोबर हम सब आत्माओं का पंडा एक ही है. अब तुमको दुख से लिबरेट कर ले जाते, सभी का गाइड वह एक ही है. అంటే మీరు యాత్రలో వెళ్తున్నారు. మీకు తెలుసు ఆత్మిక యాత్ర మనమే చేస్తాం. మనందరి ఆత్మలకి మార్గదర్శకుడు ఎవరు, పండ ఒక్క శివ బాబాని. ఇప్పుడు మీరు దుఃఖాల నుంచి లిబరేట్ చేసి బాబా వచ్చి మనల్ని తీసుకెళ్తారు.
सभी का गाइड वह एक ही है, सबको वापस मुक्ति धाम में ले जाने खुद आते हैं। जबकि इनको सबकी सदगति करने आना ही है, तो जरूर किस रूप में आएंगे ना। బాబా స్వయంగా వస్తారు, ఎందుకంటే అందరి సద్గతిని చేయడానికి బాబాకి రావాల్సిందే, తప్పకుండా వస్తారు. వస్తారంటే మరి ఏదో ఒక రూపంలో, ఎవరి రూపంలోకైతే వస్తారు కదా. घर बैठे इनको आना है, बरोबर शिवरात्रि गाई जाती है. చాలా చూడండి, బ్రహ్మబాబు తన ఇంట్లో ఉన్నప్పుడే సాక్షాత్కారమైంది కదా. ఎక్కడెక్కడో వెతుక్కునే అవసరం లేకుండా బాబా విశ్రాంతిగా వచ్చారు. తప్పకుండా శివరాత్రి కూడా గాయనం ఉంది. कोई से भी पूछो कि शिव तो निराकार है, फिर उनकी रात्रि कैसे होती है? जिनका नाम और रूप नहीं, फिर उनकी रात्रि कैसे होती है? ఎవరినైనా అడగండి అంటున్నారు బాబా. శివుడైతే నిరాకారుడు, మరి ఆయన రాత్రి ఎలా అవుతుంది? ఎవరిదైతే పేరు రూపము లేదంటారో, परमात्मा का कोई नाम रूप नहीं, कुछ भी नहीं, वो सर्वत्र व्यापक है, ऐसे जो कहते हैं, फिर उनका शिवरात्रि कैसे बना? మళ్ళీ ఆయన వచ్చాడు, ఉద్ధరించాడు, మరి రాత్రి ఎలా జరుపుతారు? जिनका नाम और रूप नहीं, फिर उनकी रात्रि कैसे होती है? लिंग भी दिखाते हैं, उनका नाम भी है, रूप भी है, देश भी है, समय भी है. नाम रूप देश काल. नाम क्या है? शिव. रूप क्या है? बिंदु. और देश क्या है? परम धाम. और काल क्या है? ఏ కాలంలో వస్తారు బాబా? పురుషోత్తమ కళ్యాణకారి కదా. అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. బాబా నామ్ రూప్ దేశ్ కాలాలు అన్ని ఉన్నాయి. उनकी महिमा भी गाते हैं, सुख का सागर तो जरूर सुख देंगे ना. अभी सब पतित थे, जो गुणवान है उन्हों के आगे जाकर गाते हैं, हमारे में कोई गुण नहीं, हम काले हैं. బాబా యొక్క మహిమను కూడా పాడతారు. సుఖ సాగరుడు అంటే సుఖాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు అందరూ పద్ధతులు అయిపోయారు. అయితే ఎవరైతే గుణవంతులుగా ఉండేవారు వాళ్ళు ముందుకు వెళ్ళి పాడతారు, మాలో ఏం గుణాలు లేవు, మేము నల్లగా తమో ప్రధానంగా అయిపోయాము అని చెప్పేసి. యహ్ కాళీ దునియా హై నా, కాలే బెంగన్ మే కోయి గుణ నహీ. బాబా అంటే ప్రపంచమేలా ఉంది, నల్లగా అయిపోయింది అంటున్నారు. అయితే నల్ల వంకాయ ఉంటుంది చూడండి, దాంట్లో ఏం గుణాలు లేవు. వేసే బెంగన్ మన బేగుణ కదా. బెంగన్ అంటేనే ఏ గుణాలు లేదే అని అర్థం. సో నల్ల వంకాయలు అయితే ఏ గుణాలు లేవంటున్నారు బాబా. काले बैंगन में कोई गुण नहीं, काले अर्थात सावरे यानी पतित आदमियों में कोई गुण नहीं है. నల్ల అంటే నలుపు అంటే ఏంటి? పతితాత్మలందరిలో పతిత వ్యక్తులు ఏ గుణాలు లేవని అర్థం. गुण तो जो गोरे यानी पावन है उनमें ही होगी. तुम एक बाप से सुनते हो और कोई बात सुनते नहीं हो. एक दो को यही ज्ञान की पॉइंट सुनाओ, रिपीट कराओ. यहाँ जो सुख तुमको मिलता है, यहाँ जो धारणा होती है, वो बहुत अच्छी है. ఒకే ఒక తండ్రితో మీరు వింటున్నారు. మీరు ఏదైతే వింటున్నారో దాన్ని ఏం చేయాలి? ఆ పాయింట్స్ ఒకరిద్దరికి వినిపించండి, రిపీట్ చేయండి. ఈ రోజు బాబా ఇది చెప్పారు, ఈ రోజు మురళి పాయింట్ మెయిన్ హెడ్డింగ్ ఇది, మురళి యొక్క విశేషమైన పాయింట్ ఇది. అలా పరస్పరంలో మీరు వినిపించుకోండి, रिपीट చేస్తూ ఉండండి. यहाँ जो सुख मिलता है, यहाँ जो धारणा होती है, वो बहुत अच्छी है. ఇక్కడ ఏదైతే సుఖం దొరుకుతుందో, ఇక్కడ ఏదైతే అంటే ఇప్పుడు మౌంట్ ఆబు వెళ్ళారు అనుకోండి, బాబా ముందు కూర్చుని వింటున్నారు, అక్కడ ఏం సుఖం దొరుకుతుందో, అక్కడ ఎంత మనం ఆచరించగలుగుతామో అది ఇంకెక్కడ కూడా రాదు. हॉस्टल में थोड़े दिन के लिए आते हो, कोई 4 दिन, कोई 6-8 दिन के लिए आते, वह बैठ बाप से सुनते रहते. यह निश्चय हो जाए कि माता पिता के साथ घर में बैठे. ఇప్పుడు మరి హాస్టల్ కి కూడా చూడండి ఏం చేస్తారు, 4 రోజులకి వెళ్తారు. మౌంట్ ఆబు కూడా ఎన్ని రోజులు వెళ్తారు? మరి బాబా అంటారు హాస్టల్ కి వస్తారు, కొంతమంది 4 రోజులు ఉంటారు, కొంతమంది 6 రోజులు 8 రోజుల గురించి వస్తారు, కూర్చుని బాబాతో వింటూ ఉంటారు. అంటే మీకు నిశ్చయం కలగాలి, మేము తల్లి తండ్రితో పాటు ఇంట్లో కూర్చున్నాము. యహ ఈశ్వరీయ ఘర్ హై, దర్ కహో వా ఘర్ కహో బాత్ ఏక్ హీ హో. ఈశ్వరీయ ద్వారం దగ్గరికి వచ్చాం, ఇల్లు అనండి లేకపోతే
బాబా అంటున్నారు ద్వారం అనండి రెండో ఒకటి దర్ మే ఆయా తో ఘర్ మే భీ ఆయా దర్ సే అందర్ ఘర్ మే ఆయా. బాబా దగ్గరికి వచ్చారంటే ఏంటి? ఇంటికి వచ్చినట్టే. ఇంటికి లోపలికి వచ్చారంటే బాబా ద్వారం దగ్గరికి, పరమాత్మ ద్వారం దగ్గరికి చేరుకున్నట్టే. तो यहाँ ईश्वरीय घर है, भाई बहन है, इसलिए इनको इंद्रप्रस्थ भी कहते हैं. మరి ఇది ఈశ్వరీయ ఇల్లు, సోదరుడు సోదరి కూడా ఉన్నారు కాబట్టి దీన్ని ఇంద్రప్రస్థం అని చెప్తారు. यह ज्ञान सबसे पर्या है, नंबर बार नाम रख दिया है. ये है शिव बाबा की దర్బార్. బాబా ఈరోజు పరిని గుర్తు చేస్తున్నారు. ఇదంతా జ్ఞానంలో మీరందరూ ఎవరంట? సబ్జపరి. సబ్జపరి అంటే బాబా వజ్రాల వ్యాపారస్తుడు కదా. बाबा ज्वेलरी था ना, अलग अलग रत्नों का अलग अलग नाम रहता है. पुखराज परी, सब्ज परी, ऐसे अलग अलग रत्नों का नाम है. तो बाबा आज हम बच्चों को रत्नों से कंपेयर कर रहे हैं. అంటే బ్రహ్మ బాబా జోహరి था కదా, జోహరి కదా. సో బాబా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క పేరు ఉంటుంది చూడండి. ఇప్పుడు కోహనీరు అలాగా సబ్జపరి, పుఖరాజ్ పరి అంటే దాంట్లో పేర్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క పేర్లు అన్నమాట. అయితే ఈ రోజు బాబా అంటారు మీరందరూ జ్ఞానంలో సబ్జపరీలు, అయితే నంబర్ వార్ గా పేరు పెడతారు. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? కహా బైతే? శివ బాబా కే దర్బార్ మే. శివ బాబా యొక్క సభలో కూర్చున్నారు. यहाँ से तुम बाहर जाते हो तो तुम्हारी अवस्था में रात दिन का फर्क पड़ जाता है. బాబా ముందు కూర్చుంటే ఎంత హాయిగా ఎంత హ్యాపీగా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారంటే బాబా అంటున్నారు మీ స్థితి రాత్రికి పగలకి ఉన్నంత తేడా అయిపోతుంది. सर्विस पर जाने वालों की बुद्धि में यह रहता है कि सर्विस करें. ड्रामा चक्र को भी समझाना बहुत सहज है. हम अब तैयारी कर रहे हैं, बाबा हमें लेने के लिए आए. बैग बैगेज तैयार करना है. किसका बैग बैगेज तैयार है? हाथ उठाओ. कौन आने के लिए रेडी है? हाथ उठाओ. బాబా తీసుకెళ్ళడానికి వచ్చారు కదా, మరి బ్యాగ్ బ్యాగేజ్ రెడీగా పెట్టుకోవాలంటున్నారు బాబా. ఎవరిది రెడీగా ఉంది? ఎవరిది లేదు. రమణమ్మకి రెడీ అంట, వచ్చిన్నారు మరి సెంటర్ లో వారం రోజులు. तो बाबा कहते हैं सर्विस पर जाने वालों की बुद्धि में यह रहता है कि सर्विस करें. చూడండి, సేవలో వెళ్ళేటటువంటి పిల్లల బుద్ధిలో ఏముంటుంది? సేవ చేయాలి అనేది ఉంటుంది. డ్రామా చక్ర को भी समझाना बहुत सहज है. డ్రామా సృష్టి చక్రాన్ని అర్థం చేయించడం చాలా సహజం. మనం ఇప్పుడు తయారీ అవుతున్నాము, బాబా మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు, మరి బ్యాగ్ బ్యాగేజ్ అంతా తయారు చేసుకోవాలి. బాబ్కో పురానా ఖప్పన్ దేతే హే, बाबा बदले में सब सोना देता है. कितना बोला व्यापारी है बेचारा. बोला भंडारा है बाबा. బాబా కేమిస్తారంట? పనికిరాని చెత్త చెదారం కదా, బ్యాగ్ బ్యాగేజ్ అంతా పాతదంతా ఇచ్చేస్తారు. బాబా ఏమో మీకు దానికి రిటర్న్ ఏమి ఇస్తారంట? బంగారాన్ని ఇస్తా అంటున్నారు. ज्ञान मान सरोवर में तुम डुबकी लगाते हो, यह है पढ़ाई की बात है, जिससे तुम स्वर्ग की परी बन जाते हो. बाकी परी और कोई चीज नहीं, पंख आदि नहीं है. జ్ఞాన మానసరోవరంలో మీరు మునకలు వేస్తూ ఉంటారు. ఇది చదువు యొక్క విషయం. దీంతో మీరు స్వర్గంలో దేవకన్యలుగా తయారవుతారు కదా. అంటే అంతేగాని నిజంగా ఎవరో దేవకన్య అంటే ఏదో ఉంటుంది, ఆవిడకి ఆ రెక్కలు వచ్చేస్తాయి అలా చూపిస్తారు కదా. ఏంజల్స్ అంటే ఎగురుతున్నట్టు రెక్కలు ఉన్నట్టు చూపిస్తారు, అలా మీకేం రెక్కలు రావంటున్నారు. वहां के महल जेवर आदि कैसे अच्छे होंगे, अभी माया ने पंख तोड़ डाले, उड़ नहीं सकते, यह समझने की बात है. మరి అక్కడ బాబా అంటున్నారు అక్కడ రాజమహల్లు లేకపోతే అక్కడ ఉండే జ్యువెలరీస్ అంతా ఎంత బాగుంటాయంటే ఇప్పుడు మా ఏం చేసిందంట, మీ రెక్కల్ని విరిచేసి అందుకే ఎగరలేకపోతున్నారు. यह समझने की बात है, समझाया जाता है. ఆత్మ జైసే రాకెట్ है. అర్థం చేసుకునే విషయాలు బాబా అర్థం చేస్తున్నారు. ఆత్మ ఎలా ఉంటా రాకెట్ లాంటి. रॉकेट ऊपर में जाते हैं तो समझते हैं खुदा के नजदीक जाते हैं. अब खुदा वहां कोई बैठा है क्या?
ఎవరైనా రాకెట్ లో అలా ఆకాశంలో పైకి వెళ్తున్నారనుకోండి స్పేస్ లో, ఏమనుకుంటారంటే మేము భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనుకుంటారంట. ఎందుకంటే భగవంతుడు ఎక్కడంటే పైన చూపిస్తారు కదా, गार्ड को ऊपर दिखाते तो रॉकेट में ऊपर जाने वाले क्या समझते हैं, हम भगवान के पास जाते। तो बाबा पूछते हैं खुदा वहां कोई बैठा है क्या, అక్కడ ఎవరైనా ఉన్నారా, భగవంతుడు కూర్చుని ఉన్నారా? यह सारी पलटन आत्माओं की जाती है, बुद्धि में आना चाहिए बाबा हमारा पंडा है। ఆత్మల గుంపు జుండు పైకి వెళ్తుంది అనమాట. మరి బుద్ధిలో మీకు ఉండాలన్నమాట బాబా మాకు మార్గదర్శకుడు. ढेर की ढेर आत्माओं को ले जाते, बाप कहते मेरा काम ही यह है। ఎంత మంది ఆత్మలు బాబా తీసుకెళ్తారు, మరి బాబా పని అది కదా. मैं सहज राजयोग और ज्ञान सिखाता हूँ, मैं नॉलेजफुल, मैं आता तो हूँ ना, इनमें बैठ तुमको अपना परिचय देता हूँ। నేను సహజ రాజయోగము జ్ఞానం వినిపిస్తాను, నేను నాలెడ్జ్ఫుల్ ని, నేను వస్తాను కదా బ్రహ్మబాబాలో కూర్చుని మీకు పరిచయాన్ని ఇస్తానంటున్నారు. जैसे तुम्हारी आत्मा में 84 जन्मों का पाठ है, तो मेरे में भी पाठ है जो मैं रिपीट करता हूँ। तुम्हारा पाठ जास्ती है, मैं तो आधा कल्प के लिए वानप्रस्थ में बैठ जाता हूँ। ఎలా అయితే మీరు వచ్చి పాత్ర అభినయం చేస్తారో నేను కూడా బ్రహ్మ బాబా ద్వారా నా పాత్ర రిపీట్ చేస్తాను. అయితే నాకన్నా మీ పాత్ర ఎక్కువ, నేనైతే అర్ధకల్పం వానప్రస్థంలో కూర్చుంటానంటున్నారు. तुम्हारा ऑलराउंड पार्ट है, कहते हैं भगवान को प्रेरणा आई सृष्टि रचने की, समझते नहीं है। बाप कहते मेरा पाठ आता है तो मैं साधारण तन में आकर तुमको राजयोग सिखाता हूँ। అంటే మీది ఆల్రౌండ్ పార్ట్, కానీ మనుషులు ఏమంటారు, భగవంతుడు సృష్టి రచించాలని సంకల్పం వచ్చింది అందుకని ఇంత పెద్ద సృష్టి రచించారంటారు, కానీ ఏం అర్థం చేసుకోరు. అంటే బాబా ఏమంటున్నారు, నా పాత్ర ఎప్పుడైతే కిందకు వచ్చేది ఉంటుందో అప్పుడు బాబాకి ప్రేరణ వస్తుంది, అప్పుడు సాధారణ తనంలోకి వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తా అంటున్నారు. मैं गर्भ में तो आऊंगा नहीं, जरूर मनुष्य तन में ही आकर राजयोग सिखाऊंगा या कच्चा बच्चा में आऊंगा। గర్భంలోకి అయితే రారు, కనీసం మనిషి తనువులోకి వస్తారు కదా బాబా, అంతేగాని కష్టావతారం మత్స్యావతారం. मैं पतित को पावन कैसे बनाता हूँ ये भी तुम जानते हो, शिक्षा बैठ देता हूँ, परमपिता परमात्मा कर सहज राजयोग और ज्ञान सिखाकर विश्व का मालिक बनाते। इनको जादूगर भी कहते क्योंकि नरक को स्वर्ग बना देते। బాబా అంటున్నారు ఇక్కడ పతిత పావనని, పతితులు ఎలా పావనంగా చేస్తాను అది మీకే తెలుసు. శిక్షణ చెప్తారు బాబా మనకు వచ్చి, పరంపిత పరమాత్మ వచ్చి సహజ రాజయోగం జ్ఞానం నేర్పిస్తారు, విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. అందుకే బాబా ఏమంటారు, జాదూగర్ అని కూడా అంటారు. ఏం జాదూ చేస్తారు బాబా, నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. तुमको सारा राज अच्छी रीति समझाते रहते हैं, सृष्टि का विनाश कैसे होगा, ये आपस में कैसे लड़ेंगे, रक्त की नदियां कैसे बहेगी, మొత్తం రహస్యమంతా బాబా అర్థం చేయిస్తారు. సృష్టి వినాశనం ఎలా అవుతుంది, పరస్పరంలో ఎలా గొడవలు పడతారు, రక్తం యొక్క నదులు ప్రవహిస్తాయి అంటారు కదా, ఎలా ప్రవహిస్తాయి. फिर दूध घी की नदियां बहेगी, यह बाप बैठ समझाते। మళ్ళీ ఏం చెప్తారు, ఇప్పుడు రక్తం యొక్క నదులు, ఆ తర్వాత పాలు నెయ్యి యొక్క నదులు అని చెప్తారు. ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. పాండవ్ లడితే హే క్యా, పాండవులు ఎప్పుడైనా కొట్టుకుంటారా? बाप कहते देह अभिमान छोड़ मामेकम याद करो तो अंतमति सोगति हो जाएगी। तत्व योगी समझते हैं हम ब्रह्म में लीन हो जाएंगे, परंतु ब्रह्म में लीन अथवा ज्योति में कोई समाते रहेंगे। బాబా అంటారు దేహాభిమానం విడిచిపెట్టి నన్ను గుర్తు చేయండి, అప్పుడు మీరు అంతమతి సోగతి అవుతుంది. కానీ వాళ్ళు ఏమంటారు సన్యాసులు, మేము బ్రహ్మ మహాతత్వంలో లీనమైపోతాం. కానీ తత్వంలో లీనమైపోవడము, జ్యోతిలో జ్యోతి వెళ్ళి కలిసిపోవడము ఇలాంటిది ఏది ఉండదు. బాప్ कहते हैं मन मना भव, బస్ ఏం చేయాలి రోజంతా బాబాని జ్ఞాపకం చేయాలి. సిర్ పర్ బోజా బహుత్ है, याद से ही विकर्म विनाश हो नहीं तो తలల పైన
తలపైన బోజా చాలా ఉంది కదా, మరి స్మృతి యాత్రతోనే వికర్మలు వినాశం అవుతాయి. లేకపోతే बाबा कहते धर्मराज द्वारा बहुत सजाएं खानी पड़ेगी, हमको तो बस शिव बाबा की याद में जाना चाहिए. ధర్మరాజ్ శిక్షలు చాలా తినాల్సి వస్తుంది. లేకపోతే మనమైతే మరి బాబా ఏమంటున్నారు, శివ బాబా స్మృతిలోనే వెళ్ళాలి. अगर बहुत समय से याद नहीं करेंगे तो पिछाड़े में वह अवस्था नहीं रहेगी. అండర్లైన్ కరు. చాలా సమయం నుంచి బాబాని గుర్తు చేసే అలవాటు లేదనుకోండి, अंतिम సమయంలో కూడా బాబా మీకు గుర్తుకు రారు. बहुत सन्यासी लोग भी ऐसे बैठे बैठे जाते हैं, भक्तों की महिमा भी कोई कम नहीं है, फिर भी पुनर्जन्म तो सबको लेना ही है. కొంతమంది సన్యాసులు ఎలాగలా కూర్చుని వెళ్ళిపోతారంటే బాబా అంటారు మొత్తం నలువైపులా చాలా సన్నాట అయిపోతుంది. అయితే బాబా ఏమంటారు భక్తుల యొక్క మహిమ కూడా ఏం తక్కువ లేదు. अब आप कहते हम सब आत्माओं को साथ ले जाऊंगा, हम सब आत्माओं को साथ ले जाऊंगा, रात दिन यही चिंता रहे कि कैसे पाप का परिचय दे. బాబా ఏమంటున్నారు, మేమందరి ఆత్మల్ని తోడుకోండి తీసుకెళ్ళిపోతాను, రాత్రి పగలు ఇదే చింత ఉండాలి, తండ్రి యొక్క పరిచయం ఎలా ఇవ్వాలి అందరికి. अच्छा मीठे मीठे सीखने दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को प्यार प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. ओके सर. एक बाप से ही सुनना है और कोई से कोई बात नहीं सुननी है. ఒక్క తండ్రితోనే వినాలి, ఒక్క తండ్రితోనే వినాలి, ఇంకెవరితోనూ ఏ విషయాన్ని వినకూడదు. एक बाप से ही सुनना है और कोई से कोई बात नहीं सुननी है. ఒక్క తండ్రితోనే వినాలి, ఇంకెవరితోనూ ఏ విషయాన్ని వినకూడదు. ज्ञान ही मुख से रिपीट करना और कराना है. జ్ఞానాన్ని నోటితో రిపీట్ చెయ్యాలి మరియు చేయించాలి. బాబా అన్నారు మీరందరికి పాయింట్స్ చెప్పండి, ఒకటికి రెండు సార్లు అందరికి చెప్తూ ఉంటే మీకు కూడా దారి అనేది బాగుంటుంది. ज्ञान ही मुख से रिपीट करना और कराना है. జ్ఞానాన్ని నోటితో రిపీట్ చేయాలి మరియు చేయించాలి. ఒక్క బాబాతోనే వినాలి మరియు ఎవరితోనూ ఏ విషయాలు వినకూడదు. జ్ఞానాన్ని నోటితో రిపీట్ చేయాలి మరియు చేయించాలి. सेकंड पॉइंट, बाप के साथ वापस जाना है, इसलिए पुराना खकपन दे बैगेज ट्रांसफर कर देना है. బాబాతో పాటు తిరిగింటికి వెళ్ళాలి కాబట్టి పాత మిగిలిపోయిందంతా ఇచ్చేసి బ్యాగేజ్ ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. బాబాతో పాటు తిరిగింటికి వెళ్ళాలి కాబట్టి పాతదంతా ఇచ్చేసి బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. सबको बाप का परिचय मिल जाए, इसी एक चिंता में रहना है. అందరికీ తండ్రి యొక్క పరిచయం లభించాలి అనే చింతలోనే ఉండాలి. మీకు ఏదైనా చింత అంటే ఏంటి, అందరికీ బాబా పరిచయం ఎలా దొరకాలి. सबको बाप का परिचय मिल जाए, इसी एक चिंता में रहना है. బాబాతో పాటు తిరిగింటికి వెళ్ళాలి కాబట్టి పాత బ్యాగేజ్ అంతా కూడా ఇచ్చేసి బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందరికీ బాబా పరిచయం లభించాలి అనే చింత మాత్రమే ఉండాలి. आज का वरदान सर्व सदा सर्व प्राप्तियों की स्मृति द्वारा.
सदा सर्व प्राप्तियों की स्मृति द्वारा मांगने के संस्कारों से मुक्त रहने वाले, मांगने के संस्कारों से मुक्त रहने वाले संपन्न व भरपूर भव। सदा सर्व प्राप्तियों की स्मृति द्वारा, సదా సర్వ ప్రాప్తుల యొక్క స్మృతి ద్వారా అడిగేటటువంటి సంస్కారాలతో ముక్తులుగా ఉండే, అంటే యాచించే సంస్కారాలతో ముక్తులుగా ఉండే సంపన్న లేదా భర్పూరులుగా నిండుగా ఉండండి, సంపన్నులుగా లేదా నిండుగా ఉండండి. సదా సర్వ ప్రాప్తుల యొక్క స్మృతి ద్వారా అడిగేటటువంటి సంస్కారాలతో, నా దగ్గర అన్ని ఉన్నాయనుకోండి, నేను ఎవరిని అడిగే అవసరం లేదు. मेरे पास सब कुछ है, सर्व प्राप्तियां है, तो मुझे किसी से कुछ भी मांगने की जरूरत नहीं। संपन्न व भरपूर भव। अच्छा, आज का विस्तार है, वरदान का विस्तार है। एक भरपूरता बाहर की होती है। ఒకటి నిండుతనం, నిండుగా ఉన్నారు అంటే ఒకటి బాహ్యంగా, बाह्यंगा అంటే स्थूल वस्तुओं से, स्थूल साधनों से भरपूर, लेकिन दूसरी होती है मन की भरपूरता। ఒకటేంటి స్థూల సాధనాలతో లేదా స్థూల వస్తువులతో మనసు అనేది నిండుగా ఉంది అని చెప్పేసి చెప్తారు. అదేమో బయట అన్నమాట. అంటే చాలా మంది దగ్గర మంచి కార్లు ఉండొచ్చు, లేకపోతే మహల్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, సాధనాలు, సుఖ సాధనాలన్నీ ఉండొచ్చు అన్నమాట. అది భరపూర్త. जो मन से भरपूर रहता है उसके पास स्थूल वस्तु या साधन नहीं भी हो, फिर भी मन भरपूर होने के कारण वे कभी अपने में कमी महसूस नहीं करेंगे. అయితే బాహ్యంగా సంపన్నంగా ఉండడం. ఇంకొకటి ఎవరైతే మనస్తో, మనస్ఫూర్తిగా ఎవరైతే భర్పూర్గా సంపన్నంగా ఉంటారో వాళ్ళ దగ్గర స్థూల వస్తువులు లేదా సాధనాలు ఉన్నా లేకపోయినా, వాళ్ళ దగ్గర ఏమున్నా లేకపోయినా మనసుతో నిండుగా ఉన్న కారణంగా వారు ఎప్పుడు కూడా వాళ్ళలో వాళ్ళు లోపం అనేది, అంటే నాకు ఇది లేదు, నాకు ఇది తక్కువగా ఉంది అనేది అనుభవం చేసుకోరు. वे सदा यही गीत गाते रहेंगे कि सब कुछ पा लिया, उनमें मांगने के संस्कार अंश मात्र भी नहीं होंगे. అయితే వాళ్ళు ఎప్పుడు ఇవే పాటలు పాడుతూ ఉంటారు, మేము అన్నిటినీ పొందేసాము అంటే వాళ్ళలో అడిగేటటువంటి సంస్కారం, నేను అన్ని పొందానంటే నాకు మళ్ళీ ఇది కావాలి అది కావాలి అడిగేది ఉండదు కదా. అన్ని పొందాము అన్నటువంటి సంపన్నత ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడిగేటటువంటి సంస్కారం అంశమాత్రంగా కూడా ఉండదు. బాబా నాకు ఇది లేదు, బాబా నాకు అది లేదు, బాబా నాకు ఇది కావాలి, అలాంటిది ఉండదు. స్లోగన్, पवित्रता ऐसी अग्नि है, पवित्रता ऐसी अग्नि है जिसमें सभी बुराइयां जलकर भस्म हो जाती है, जिसमें सभी बुराइयां जलकर भस्म हो जाती है. పవిత్రత ఎటువంటి అగ్ని లాంటిది అంటే, పవిత్రత ఎటువంటి అగ్ని లాంటిది అంటే దాంట్లో అన్ని చెడు అలవాట్లన్నీ భస్మం అయిపోతాయి. उसमें सभी बुराइयां जलकर भस्म हो जाती है. చెడు అంతా దాంట్లో ఏమైపోతుంది, కాలిపోయి భస్మం అయిపోతుంది, కాలిపోయి భస్మం అయిపోతుంది. पवित्रता ऐसी अग्नि है जिनमें सभी बुराइयां जलकर भस्म हो जाती है. इसलिए बाबा बच्चों को क्या टाइटल देते, योगी भव पवित्र भव. जितना पवित्रता में रहेंगे उतना सेफ्टी भी है. आजकल की दुनिया के हिसाब से वो हमारे लिए रक्षा कवच भी है, सेफ्टी भी है. अच्छा, अव्यक्त इशारे. जुलाई मंथ का हेडिंग याद है, ब्रह्मा बाप के आचरण पर चलने वाले ब्रह्माचारी बनो. బ్రహ్మ బాబా యొక్క ఆచరణలపైన, అంటే బాబా ఏదైతే నడిచి చూపించారో వాటిపైన ఫుట్ స్టెప్ అన్నాం కదా, ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళే
బ్రహ్మచారుడుగా. బ్రహ్మచారి అంటే బ్రహ్మ యొక్క ఆచరణల పైన నడుచుకునేటటువంటి వారిగా కండి. सेकंड पॉइंट, ब्रह्मचारी आत्मा साइंस के साधन व ज्ञान के साधन के आधार पर, ब्रह्मचारी आत्मा साइंस के साधन व ज्ञान के साधन के आधार पर सदा सुखी नहीं रहते, लेकिन साधनों को भी अपनी साधना के स्वरूप में कार्य में लाते हैं. అయితే బ్రహ్మచారి ఆత్మలు సైన్స్ యొక్క సాధన లేదా జ్ఞానం యొక్క సాధన యొక్క ఆధారంతో సదా సుఖీగా ఉండరు. సైన్స్ యొక్క సాధనాలు కాదు, జ్ఞానం యొక్క సాధనాల యొక్క ఆధారం పైన కూడా సదా సుఖీగా ఉండరు. కానీ సాధనాలని కూడా తమ సాధన యొక్క స్వరూపంలో కార్యంలో ఉపయోగిస్తారు. అంటే ఇన్స్ట్రుమెంట్, సాధన అంటే ఇన్స్ట్రుమెంట్, వస్తువులని, సాధన అంటే పురుషార్థం, ప్రయత్నం. సో సాధనాలని సాధన యొక్క స్వరూపంలో కార్యంలో ఉపయోగిస్తాయి. साधनों को आधार नहीं बनाते, लेकिन अपनी साधना के आधार से साधनों को యూజ్ करते. అంటే ఇది ఉంటేనే నేను చేస్తాను, అది ఉంటేనే నేను అవుతుంది అంటే ఆ సాధనాలని ఆధారంగా చేసుకోరు, కానీ సాధనతో ఆ ఆధారాన్ని అంటే సాధనలో ఆ ఆధారాన్ని ఉపయోగించుకుంటారు. అంటే వాళ్ళ పురుషార్థంలో ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ అయితే ఓకే, అది ఉన్నా లేకపోయినా పురుషార్థమే. అది ఉంటేనే, ఇప్పుడు బండి ఉంటేనే నేను వస్తాను సెంటర్ కి, మురళి వింటాను, బండి లేకపోతే నేను రాను, అమ్మో నడుచుకుంటూ వెళ్ళాలా, అమ్మో నా వల్ల కాదు అంటే సాధన. మన సాధన ఏంటి? రోజు బాబా మురళి వినాలి, అది మనకి నియమం. అది ఎలాగైనా వినండి, మీరు నడుచుకుంటే బాబా ఈ చెప్పరు కదా, మీరు బండి మీద వెళ్ళండి, కారులో వెళ్ళండి, ఏరోప్లేన్ వెళ్ళండి ఏం చెప్పరు, నడుచుకుంటే వెళ్ళండి ఏం చెప్పరు, ఎలాగైనా మురళి వినాలి, అదేదైనా కానివ్వండి. సో సాధనాలు ఇంకెన్నిసార్లు ఒక్కొక్కసారి మిరాకిల్ ఎక్స్పీరియన్స్. కొంతమంది అలాగే ఆటో పట్టుకుని వద్దాం అనుకుంటారు, ఎక్కడ ఆటో దొరకదు, కానీ అలాగే పోయి నడుచుకుంటూ పోదామని వస్తుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారు. రామా నేను దింపేస్తాను, డబ్బులు కూడా తీసుకోరు ఒక్కొక్కసారి. అంటే బాబా అంటాడు సచ్చే దిల్ పర్ సాహిబ్ రాజ్, అంటే మీ సాధన అంతా, మీ లగన్ అంతుంది, బాబా మురళి వినాలి 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 ఆసక్తి ఉంది అనుకోండి, ఏదో ఒక రకంగా హెల్ప్ అనేది దొరుకుతుంది. అలాగే బ్రహ్మ బాబా యొక్క అంటే ఆత్మ ఏదైతే బ్రహ్మచారి ఆత్మ సైన్స్ సాధనాలు కానివ్వండి, జ్ఞాన సాధనాల యొక్క ఆధారంతో ఎప్పుడు సుఖీగా ఉండదు, కానీ సాధనాలని తన సాధన స్వరూపంలో వచ్చి కార్యంలో ఉపయోగిస్తాయి. అంటే సాధనాల్ని ఆధారంగా చేసుకోరు, కానీ తమ సాధన యొక్క ఆధారంతో సాధనాలని ఉపయోగించుకుంటారు. अच्छा, ओम शांति।